కమల్కు కొండంత కష్టం. తగ్ లైఫ్ సినిమాకు బ్రేకులు. వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కమల్ హాసన్ ఇటీవల బెంగళూరులో జరిగిన తగ్ లైఫ్ ఆడియో లాంచ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు దక్షిణ భారతదేశం మొత్తం భాషలపై సున్నితమైన చర్చకు మళ్లీ నాంది పలికాయి. ఆయన చేసిన తమిళం నుంచి కన్నడ భాష పుట్టింది అనే వ్యాఖ్య తీవ్ర విమర్శలకు గురవుతుంది. ఈ వ్యాఖ్యలు కేవలం సాధారణ అభిప్రాయంగా కాకుండా కన్నడ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడంగానే భావిస్తున్నారు. దాంతోపాటు కన్నడ అభిమాన సంఘాలు, సంస్థలు, రాజకీయ నాయకులు కూడా కమల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ వివాదం కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దృష్టికి వెళ్ళింది. కమల్ హాసన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో కర్ణాటకలో ఆయన చిత్రం తగ్ లైఫ్ను ప్రదర్శించకుండా నిషేధిస్తామని స్పష్టం చేశారు. కేఎఫ్సిసి ప్రతినిధి సారా గోవిందు మీడియాతో మాట్లాడుతూ భాషను తక్కువగా చేసి మాట్లాడటాన్ని సహించేది లేదని, కమల్ హాసన్ వంటి సీనియర్ నటుడు ఇటువంటి విషయాల్లో మరింత బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే కన్నడ రక్షణ వేదిక సహా పలువురు భాషాభిమానులు కమల్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సామాజిక మాధ్యమాల్లో కూడా కమల్ హాసన్కు వ్యతిరేకంగా ట్రెండ్స్ నడుస్తున్నాయి. కన్నడిగుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన కమల్ క్షమాపణ చెప్పాలంటూ నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. దీంతో కమల్ వ్యాఖ్యల ప్రభావం కేవలం సినీ పరిశ్రమకే పరిమితం కాకుండా సామాజిక, రాజకీయ రంగాల్లోనూ కలకలం రేపుతుంది. ఇలాంటి వ్యాఖ్యలు భాషల చరిత్రను తారుమారు చేయడమే కాకుండా దశాబ్దాలుగా పరస్పర గౌరవంతో ఉన్న తమిళ, కన్నడ ప్రజల మధ్య విద్వేషాలు రేకెత్తించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కమల్ హాసన్ దక్షిణ భారత సినీ రంగంలో ఉన్న శక్తివంతమైన వ్యక్తి అయినా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో తన సొంత సినిమాకే అడ్డంకులు ఏర్పడేలా చేసుకున్నారు. ఆయన సినిమా తగ్ లైఫ్ విడుదల కర్ణాటకలో జరగదని కేఎఫ్సిసి ఇప్పటికే అధికారికంగా ప్రకటించడంతో కమల్ ముందు ఇప్పుడు రెండు దారులే ఉన్నాయి. ఒకటి తక్షణం క్షమాపణ చెప్పడం, రెండవది సినిమా విడుదలపై నిషేధాన్ని ఎదుర్కోవడమే అంటున్నారు.